ఏపీలో బీజేపీ సభ్యత్వాలు 25 లక్షలకు చేరుకున్నాయన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. భారీ ఎత్తున సభ్యత్వాలు రావడం గర్వంగా ఉందని తెలిపారు. సభ్యత్వాలను అటల్ బిహారీ వాజ్పేయికి నివాళిగా భావిస్తున్నట్టు తెలిపారు. వాజ్పేయి శత జయంతి రోజున కంబాల శ్రీనివాసరావు తమ పార్టీలో చేయడం మంచి పరిణామమని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్లో అమిత్ షా కామెంట్స్ పై నిరసన పేర్లు విగుతున్న వేళ పురంధేశ్వరి స్పందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమితంగా గౌరవించిన పార్టీ కమలం పార్టీ అని తెలిపారు. అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్కి తట్టలేదన్న ఆమె బీజేపీ ప్రభుత్వంలోనే అంబేద్కర్కు భారతరత్న ప్రకటించినట్లు గుర్తు చేశారు. అల్లు అర్జున్ విషయంలో ఎంక్వైరీ జరిగిన తర్వాత యాక్షన్ అనేది ఉంటుందని రాజమండ్రిలో అన్నారు పురంధేశ్వరి. అప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్ లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే